అయ్యప్ప మాలధారులు ఎంతో పవిత్రంగా భావించే మకర జ్యోతి దర్శనం కాసేపట్లో కానుంది. దీంతో లక్షలాదిగా అయ్యప్పలు శబరిమలకు చేరుకున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులతో శబరి కొండలు కిటకిటలాడుతున్నాయి. పాదయాత్రగా శబరికి చేరుకున్న భక్తులు అయ్యప్ప నామస్మరణతో పంచగిరులు మార్మోగుతున్నాయి. భక్తుల భద్రత దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ఛత్రాలతో వస్తున్నారు, గొడుగులతో వస్తున్నారు. వాళ్ళు సన్నిధానంలోకి ముందడుగులు వేస్తూ ఉన్నారు. అక్కడికి వాళ్ళందరూ కూడా దారి ఇస్తున్నారు, దారిమ్మని అడుగుతున్నారు. ఈ కర్పూరం చూడండి ఎంత దేదీప్యమానంగా వెళ్తుందో. ఓం కర్పూర పరిమళ ప్రియనే శరణమయ్యప్ప. ఆనంద కర్పూర నీరాజనాలను ఇస్తున్నారు, ఉయ్యాల్లా తిప్పుతున్నారు. అదొక వేడుక, అద్భుతమైన వేడుక. పూర్వకాలం కాగడాలతో వచ్చేవారు. ఇప్పుడు అక్కడ ఇంకా చీకటి పడకపోయినా కూడా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆ కాగడాలతో ఆ జ్యోతుల్ని పట్టుకుని వస్తున్నారు. కాగడ జ్యోతులు ముందుకు తీసుకొస్తూ ఉన్నారు, తీసుకొచ్చి ఆలయంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ వెనకాల నుంచి కూడా అందరూ ముందడుగులు వేస్తూ ఉన్నారు. చూడండి ఆ ఛత్రాలని తీసుకెళ్తున్నారు. మనం పునఃపూజ చేసేటప్పుడు కూడా ఛత్రమాచాదయామి చామరేణ విజయామి అని వస్తుంది. చూడండి ఆ ఆభరణాలని సన్నిధానంలోకి తీసుకొస్తున్నారు. ఈ 3 రకాల ఆభరణాలు, 3 రకాల పెట్టెలు ఉంటాయి. తిరువాభరణాల పెట్టె అని అంటారు. ఒకటేమో వెలిపెట్టి అంటారు, మరొక దానేమో కోడి పెట్టి అంటారు. ఇట్లా ఈ ఆభరణాలని సన్నిధానంలోకి పట్టుకొస్తున్నారు. గిరగిరా తిరుగుతున్నారు, గుండ్రంగా తిరుగుతున్నారు, ఒక బొంగరం తిరిగినట్టు తిరుగుతున్నారు. మనకి మామూలుగానే ఇరుముడి మోసుకుని తలపై మోసుకుని పదునెట్ను మనం పంపా నది నుంచి చిన్న పాదం గుండా రావాలంటేనే చాలా అలసిపోతాము. వాళ్ళు అంత గుండ్రంగా తిరుగుతూ బుంగరంలాగా తిరుగుతూ ఆ శక్తి అలుపు సొలుపు అనేది లేకుండా ఆ సన్నిధానంలోకి ఆభరణాలు మోసుకొస్తున్నారు. వాళ్ళకి ఎంత అద్భుతమైన శక్తిని ఇస్తున్నాడంటే అయ్యప్ప స్వామి ఆయన శక్తి సుపుత్రుడు. ఆయన ఇది మామూలు మహోత్సవం కాదు, ఎంత అద్భుతమైన మహోత్సవం. చూడండి తిరుగుతూనే ఉన్నారు. ఒకళ్ళ తల మించి ఇంకోళ్ళ తల మీదకి వెళ్ళినాయి. మాకు కూడా అవకాశం ఇవ్వండి, మేము కూడా మోస్తా ఉంటారు. 18 మీదకి ఆభరణాలు వెళ్తున్నాయి, ఆభరణాలు సన్నిధానం వెళ్తున్నాయి. 18 ఆభరణాలు ఇస్తున్నప్పుడు మనం 18 స్వామివారికి 1వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 2వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 3వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 4వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 5వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 6వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 7వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 8వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 9వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 10వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 11వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 12వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 13వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 14వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 15వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 16వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 17వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప, 18వ శ్రీ మెట్టు శరణ పున్నయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆభరణాలు లోపలికి వేంచేశాయి. ధ్వజస్తంభం దగ్గరికి వచ్చాయి. అందరూ కూడా ఆభరణాలు ముట్టుకుంటున్నారు. ఆభరణాలకు పూలమాలలు వేస్తూ ఉన్నారు. చక్కగా ఆభరణాలు ముట్టుకుంటూ ఉంటే ఆ తిరువాభరణాల పెట్టెలో ఈ పెట్టెలో బంగారు తాపడంతో చేసిన ముఖం ఉంటుంది, కిరీటం ఉంటుంది, ప్రభామండలం ఉంటుంది, పెద్ద కత్తి ఉంటుంది, చిన్న కత్తి ఉంటుంది, ఖడ్గాలు ఉంటాయి. స్వామివారి వాహనాలైన చిన్న బంగారు పులి ఉంటుంది, తర్వాత చిన్న బంగారు ఏనుగు బొమ్మ ఉంటుంది, వెండి తాపడంతో చేసిన శంఖం ఉంటుంది, లక్ష్మీదేవి యొక్క రూపు ఉంటుంది, తర్వాత బంగారు పళ్ళాలు పువ్వులు పెట్టుకోవడానికి ఉంటాయి, నవరత్నాల ఉంగరం ఉంటుంది, శరపోలి మాల ఉంటుంది, వెలక్కుమాల ఉంటుంది, ఎరక్కుములు పూలమాల ఉంటుంది, మణిమాలలు ఉంటాయి, కంఠాభరణాలు ఉంటాయి. చక్కగా చూడండి ఈ ఆలయంలోకి 2 పెట్టెలు స్వామివారి ఆలయంలోకి వెళ్తాయి. మరో పెట్టె సాక్షాత్తు మాలికా పురోత్తమ మాత ఉంటుంది అక్కడ, ఆవిడ దగ్గరికి వెళ్తూ ఉంటాయి. ఆవిడ దగ్గరికి కూడా ఒక పెట్టె వెళ్తూ ఉంటుంది. చక్కగా ఈ 2వ పెట్టె వెలి పెట్టెలో కలశం చెంబు ఉంటుంది, వెండి పూజ సామాగ్రి ఉంటుంది, అమ్మవారి నగలు ఉంటాయి. అవన్నీ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్తాయి. సాక్షాత్తు స్వామివారి సన్నిధానంలోకి నగలు వచ్చేసినాయి అక్కడన్నమాట. వాళ్ళు 18 ఎక్కి ఆ నగల్ని సన్నిధానంలో దాకా తీసుకొచ్చారు. ఇప్పుడు కోడి పెట్టె అనేది ఇంకో 3వ పెట్టె ఉంటుంది. దాంట్లో ఏనుగు కపారిజన్ అంబారి అలంకారానికి ఉపయోగిస్తారన్నమాట. అది దాంట్లో ఇందులో స్వామి ధ్వజాలు కూడా ఉంటాయి, స్వామివారి ధ్వజాలు ఉంటాయి. జీవత, తళపారమాల, ఉదంపరమాల, మేజువట్ట కూడా అనేటువంటివన్నీ ఉంటాయి. ఇవి
చూడండి అందరూ కూడా సన్నిధానంలోకి వచ్చారు, ప్రముఖులు వచ్చారు, దేవస్వం బోర్డు వాళ్ళు వచ్చారు, వివిధ శాఖల నుంచి అందరూ వచ్చారు, భక్తాగ్రేశ్వరులు వచ్చారు, పురుషోత్తములు వచ్చారు. అక్కడికి వీళ్ళందరి సమక్షంలో ఈ తిరువాభరణ యాత్ర, తిరువాభరణ ఘోషణ అద్భుతంగా జరుగుతుంది. 18 సముదాయాలు, 18 పర్వత శ్రేణులు, 18 గిరువులు, 18 కొండలు ఉన్నది శబరిమల ఆ క్షేత్రం. అక్కడ ఈ మొత్తం ఈ 18 గిరులు కలిసిన ఈ క్షేత్రాన్నే పూంగావనము అంటారు. ఈ ఆభరణాలు కింద మన పంబ నుంచి కన్నెమూల మహాగణపతి, నాగరాజ, పార్వతీమాత, శ్రీరామపాదం, హనుమాన్ స్వామి, పందళరాజ, నీలిమల, అప్పాచిమేడ, శబరిపీఠం, సరంగుత్తి నుంచి అక్కడి నుంచి నలపందుల నుంచి కూడా స్వామివారి సన్నిధానంలోకి అక్కడ 18 గుండా ఆ 18 నుంచి పైకి వచ్చినాయి. ఈ 18 ఇరువైపులా కడుప్ప స్వామి, కరుత్త స్వామి అని ఉంటారు. వారు కూడా అక్కడ పర్యవేక్షిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ స్వామివారి సన్నిధానంలో తెల్లవారుజామున గణపతి హోమం జరుగుతుంది. అనేక సేవ, పూజా కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి, సేవలు జరుగుతూ ఉంటాయి. తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో గణపతి స్వామివారికి మొట్టమొదట తైలాభిషేకం చేస్తారు. అక్కడ తర్వాత గణపతి హోమం జరుగుతుంది, స్వామివారికి సుప్రభాత సేవ జరుగుతూ ఉంటుంది, తర్వాత ఉష పూజ అని జరుగుతూ ఉంటుంది, తర్వాత స్వామివారికి అష్టాభిషేకం జరుగుతుంది, నెయ్యాభిషేకం జరుగుతుంది. అయ్యప్ప స్వాముల 41 రోజుల కఠిన దీక్ష ఈరోజు ఫలితాన్నిస్తోంది. సాయంత్రం 6:25 నుంచి 6:55 మధ్య పొన్నాంబల కొండపై మకర జ్యోతి దర్శనమివ్వనుంది. ఈ పవిత్ర జ్యోతిని దర్శించుకోవాలనే ఆసక్తితో భారీగా మాలధారులు శబరిమలకు చేరారు. భక్తులు ఉదయం నుండే శబరిమలకు చేరుకొని జ్యోతి దర్శనం కోసం ఎదురు చూస్తారు. మకర జ్యోతి దర్శనం కోసం ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుంచి తరలివస్తున్నారు. స్వామి మణికంఠుడే ఈ జ్యోతి రూపంలో దర్శనమిస్తారని భక్తుల నమ్మకం. అలంకారం జరుగుతూ స్వామివారికి, వారికి ముఖానికి, వారి కవచము, వారి కత్తులు అవన్నీ పెడతారు. ఆ లోపల ఉన్న అలంకారంలో స్వామివారికి దీపం వెలిగిస్తారు. ఇప్పుడు అలంకారం జరిగిన తర్వాత ఆ దీపాలు వెలిగించిన తర్వాత ఆ తలుపులు తెరవంగానే ఘంటానాదం మోగుతుంది. అక్కడి నుంచి ఆ తలుపులు వేసిన తలుపుల మీద కూడా దశావతారాలు ఉంటాయి. ఆ దశావతారాల్లో ఎంత అద్భుతమైన చరిత్ర ఉందండి. శబరిమల సన్నిధానానికి, ఆ దీక్షకి, ఈ మహోత్సవానికి. మకర విలక్కు మహోత్సవం సామాన్యమైన మహోత్సవం కాదు. యావత్ ప్రపంచంలో ఎంత అద్భుతమైన మహోత్సవం ఎక్కడా ఉండదండి. భారతదేశంలో నలుమూలల నుంచి భక్తులందరూ కూడా చక్కగా దీక్షలు చేసుకుని ఇక్కడికి వస్తారు. వచ్చి ఈ మహోత్సవాన్ని తిలకిస్తారు. ఇప్పుడు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ దేవాలయం తలుపులు అలంకారం జరుగుతుంది. అక్కడ మేల్శాంతి గారు ఉంటారు. ఈ సంవత్సరం అయ్యప్ప స్వామి ఆలయంలో ఉన్న మేల్శాంతి గారు ఈడి ప్రసాద్ నంబూద్రి గారు. ఆయన అక్కడ లోపల చక్కగా స్వామివారికి ఎంత అదృష్టవంతులు వారు. మొన్న నవంబర్లో మేల్శాంతిగా ఉన్నారు వారు. మళ్ళీ మండల పూజ వచ్చేంత వరకు వారు కూడా అక్కడే ఈ సంవత్సరం పాటు ఉంటారు. ఈ సంవత్సరం 41 రోజుల పాటు మాలధారణ దీక్షను పాటించే అయ్యప్ప స్వాములు ఈ జ్యోతి దర్శనం తమకు దీక్షా ఫలాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. ప్రతి ఏడాది మకర సంక్రాంతి రోజున శబరిమల కొండలకు ఎదురుగా ఉన్న పొన్నాంబల మేడుపై మకర జ్యోతిని వెలిగిస్తారు. మకర జ్యోతికి మకర విళక్కుకు మధ్య చిన్న వ్యత్యాసం ఉంది. ఆకాశంలో కనిపించే నక్షత్రాన్ని మకర జ్యోతి అని, పొన్నాంబలమేడు కొండపై వెలిగే దీపాన్ని మకర విళక్కు అని పిలుస్తారు. ఈ దివ్య జ్యోతి వెలుగును చూడటం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ అద్భుతమైన ఘట్టాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు మాలధారణ, ఇరుముడితో శబరిమలకు చేరుకుంటారు. ఇరుముడి తలపై మోసుకొని నీ సన్నిధికొచ్చామయ్యా స్వామి అయ్యప్ప శరణమయ్యప్ప అనుకుంటూ అక్కడికి స్వామి దర్శనం చేసుకోవడానికి వచ్చారు. ఇప్పుడు స్వామివారికి అలంకారం జరుగుతూ ఉంటుంది. ఈ అలంకారం జరిగిన తర్వాత వీళ్ళందరూ కూడా 18 ఎక్కి స్వామిని ఆభరణాల మీద దర్శనం చేసుకుంటారు. ఎంత అదృష్టం అండి. ఈ సమయంలో శబరిమలలో అక్కడ మాలధారణ చేసి
దర్శనం కాసేపట్లో కానుంది. దీంతో లక్షలాదిగా అయ్యప్పలు శబరిమలకు చేరుకున్నారు. భారీగా తరలివచ్చిన భక్తులతో శబరి కొండలు కిటకిటలాడుతున్నాయి. పాదయాత్రగా శబరికి చేరుకున్న భక్తులు అయ్యప్ప నామస్మరణతో పంచగిరులు మార్మోగుతున్నాయి. భక్తుల భద్రత దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. మీరు శబరిమలకు పంపించండి, ప్రతి సంవత్సరం నేను అక్కడ శబరిమలలో నేను వెలుస్తాను, నేను అక్కడ ఉంటాను, కొలువై తీరు ఉంటాను, అక్కడ మీకు ఒక మకర నక్షత్రం స్వామియే శరణమయ్యప్ప మరోసారి జ్యోతి దర్శనం అవుతున్నది. అక్కడ మకర నక్షత్రం మిలుక్కు మిలుక్కు అని కనిపిస్తున్నది. ఆ నక్షత్ర రూపంలోనే స్వామివారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఎంత శోభాయమానంగా దేదీప్యంగా వెలుగుతున్నాడు. ఆ ఎంత అదృష్టం అండి. పొన్నాంబల మేడు మీద ఆ కాంతిమల జ్యోతి, ఆ జ్ఞాన జ్యోతి, ఆ మధురమైన జ్యోతిని చూస్తుంటే ఈ చీకటి ఏదే, ఈ చీకటి తమసోమా జ్యోతిర్గమయ అంటే చీకటిలో నుంచి వెలుగులో నుంచి స్వామియే శరణమయ్యప్ప. చూడండి మళ్ళీ మరోసారి మనకి అక్కడ ఆ జ్యోతి దృశ్యం కనిపిస్తున్నది. ఎంత అద్భుతం అండి. ఆత్మజ్యోతి అండి, అది జ్ఞాన జ్యోతి అండి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయంలో ఎంత మార్లు ఇంత దేదీప్యమానంగా ఆ జ్యోతిని చూడగలిగామంటే ఎంత అదృష్టవంతం. మకర నక్షత్రం కూడా కనిపిస్తున్నది అక్కడ మనకి. స్వామివారు చాలా ఆనందం పొందుతున్నారు. అక్కడ ఒక పక్క ఆభరణాలు సన్నిధానంలో ఆభరణాలు కూడా స్వామివారికి అలంకారం జరుగుతుంది. ఆ అలంకారం జరుగుతున్న టైంలో కూడా ఇక్కడ ముమ్మార్లు జ్యోతి రూపంలో మనకి దర్శనం ఇచ్చారు. ఆయన ఎంత అదృష్టం. ఆ స్వామివారు ఒక్కొక్కసారి పరమానందం పొందారంటే ఆయన 3 సార్లే కాదండి, ఇంకా అధికస్తే అధికం అన్నట్టు ఇస్తూ ఉంటారు. చూడండి, దర్శనం చేసుకున్న తర్వాత అందరూ కూడా అక్కడ బ్రిడ్జి మించి వెళ్తూ ఉన్నారు. అక్కడ స్వామివారి దగ్గర దర్శనానికి వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే జ్యోతి వచ్చిందో చక్కగా ఒకటి మంగళహారతి లాగా శంకరాయ 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 మంగళం శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గజాననాయ మంగళం షడాననాయ మంగళం శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య శుభ మంగళం. చూడండి, లోపంచి ప్రసాద్ గారు, వేల్శాంతి గారు అందరికీ కూడా అరిటాకుల్లో ప్రసాదాన్ని ఇస్తున్నారు. ఆ ప్రసాదంలో అక్కడ ఉండాలి చూడండి, వారు అక్కడ దాంట్లో గంధం ఉంటుంది, విభూతి ఉంటుంది, పుష్పాలు ఉంటాయి. చక్కగా ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా భక్తులకు పంచుతున్నారు. స్వామివారు ఎంత గొప్పవాడంటే సృష్టిని సృష్టి స్థితి లయకారకులు దైవాంశ సంభూతులు దేవతలు వాళ్ళండి. మనము ఏది లోపలికి పంపించినా తిరిగి వారు మన చేతులకే ఇస్తారు. అటువంటి ఈ సృష్టిని మనకి ప్రసాదించిన స్వామికి మనము భక్తితో శక్తితో ఆత్మ నివేదనం చేయాలి. నవవిధా భక్తులతో పూజించాలి. అక్కడ ఇందాక మురారి మోహన్ గారు చక్కగా వారి యొక్క కీర్తనలతో స్వామివారిని మైమర్పించారు. ఇక చూడండి, అక్కడ ప్రముఖులను అడుగుతున్నారు. ఈ సంవత్సరం ఈ ఉత్సవం చాలా జయప్రదంగా జరిగింది. ఈ ఉత్సవం ఎంత ఆనందంగా ఉంది మాకు. ఇది మనం ఒక్కళ్ళం చేస్తే కాదు, ఇది ఎంతో మంది బృందాలు వచ్చారు ఇక్కడికి, ఎన్నో సంస్థలు వచ్చినాయి, స్వచ్ఛంద సేవకులు వచ్చారు, రక్షక భట్ శాఖ వాళ్ళు వచ్చారు, తర్వాత పారిశుద్ధ్యం వాళ్ళు వచ్చారు, ఆటవీ శాఖ వాళ్ళు వచ్చారు, మిలిటరీ వాళ్ళు వచ్చారు, ఎంతో మంది ఈ భక్తులు వచ్చారు, సేవకులు వచ్చారు. అందరం కలిసి చేస్తే గాని ఈ ఉత్సవం జయప్రదం కాదు అని అనుకుంటూ ఉంటారన్నమాట వాళ్ళు. వీళ్ళందరికీ ఎంత ఆనందం పొందుతూ ఉంటారంటే చక్కగా ముమ్మార్లు ఆ జ్యోతి స్వరూపుడు ఆ తండ్రికి ఆయన ప్రతిజ్ఞ చేశాడు. తండ్రి గారు ఈ ఆభరణాల్ని పట్టాభిషేకానికి కాదు, నేను అవతారం సాధిస్తున్నాను, నేను ఈ బాణం ఎక్కడ సంధిస్తానో అక్కడ నా గుడిని నిర్మాణం చేయండి అంటే ఆ విధంగా పరశురామ క్షేత్రాన్ని నిర్మించారు. ఆ విధంగా తండ్రి గారు ఆభరణాల్ని ప్రతి సంవత్సరం మకర
సంక్రాంతి రోజు, మకర సంక్రాంతి రోజు, ఉత్తరాయణ పుణ్యకాలంలో ఈ ఆభరణాలు తీసుకొచ్చి నాకు అలంకరించండి అని చెప్పారు. ఆ సమయంలో మీకు మకర నక్షత్ర రూపంలో నేను దర్శనం ఇస్తాను అన్నారు. అలాగే మార్లు జ్యోతి రూపంలో కూడా అక్కడ మనకి దర్శనం ఇస్తున్నారు స్వామివారు. ఇవాళ ఎంత అదృష్టం అంటే శబరిమలలో ఇవాళ ఆ మకర నక్షత్రం ఎంత నిరీప్యమానంగా మెళ్ళుక్కుమంటూ అలా కనిపించిందంటే ఎంత అద్భుతమైన సన్నివేశం అండి. స్వామివారు చేసిన ప్రతిజ్ఞ, ఆయన ఎందో మహాపురుషుడు ఎన్ని వేల సంవత్సరాల కింద తండ్రి గారికి ఆయన అటువంటి ఇది చెప్పాడో, విషయం చెప్పాడో, నేను కనిపిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశాడో, ఆయన ప్రతిజ్ఞ నిలుపుకుని ఇప్పటికి కూడా మనకి అక్కడ కనిపిస్తున్నాడు ఆయన. చూడండి అక్కడ కైలాసం, మరి పార్వతీమాత వచ్చింది ఆవిడ. ఆ పార్వతీమాత వచ్చిన తర్వాత పార్వతీ హృదయానందం, ఆవిడ హృదయంలో నుంచి వచ్చారు స్వామి వారు. ఆయన అంత అద్భుతమైన తల్లి అక్కడ ఉంది. ఇంకో తల్లి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆయన మోహిని రూపంలో. ఎప్పుడైతే ఈ ఆది పరాశక్తి అమ్మవారు అన్నయ్య గారు ఆయన విష్ణుమూర్తి ఆవిడ తలుచుకున్నాడు, దశావతారాల్లో ఆవిడ తలుచుకున్నప్పుడు ఆవిడ ఆ మోహిని రూపంలో ఆయనలో ప్రవేశించింది. అలా దశావతారాల్లో ఒకసారి. తర్వాత భోళాశంకరుడు ఆయన ఏం చేశాడు, ఒక వరం ఇచ్చేశాడు భస్మాసుడికి. ఆ భస్మాసుడికి బాడీ నుంచి తప్పించుకోవడానికి కూడా ఆయన ఆ విష్ణుమూర్తి ఆ మోహిని రూపంలో భస్మాసుని కూడా అంతమొందించారు. తర్వాత సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే మకర సంక్రమణ ఘడియ మధ్యాహ్నం 3:13 జరుగుతుంది. ఆ తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం అనంతరం సుమారు 6:30 నుంచి 6:55 మధ్య శబరిమల కొండలకు ఎదురుగా ఉన్న పొన్నంపలమేడు పర్వతంపై దివ్యమైన మకర జ్యోతి 3 సార్లు భక్తులకు దర్శనమిస్తుంది. ఈ మకర జ్యోతి దర్శనం అయ్యప్ప స్వామి వారి దైవిక ఉనికికి సంకేతంగా భక్తుల నమ్మకం. అయితే పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చిన తర్వాత ఈ రోజే మకర జ్యోతి రూపంలో జ్యోతిర్మయుడై భక్తులకు అభయమిస్తారని చెబుతారు. ఓం నమస్కార ఫలప్రదాయ నమః అంటే దర్శనం. అదిగో జ్యోతి కనిపిస్తుంది చూడండి. మకర నక్షత్రం కనిపిస్తుంది చూడండి, మిళుక్కు అంటుంది. ఆ మకర నక్షత్ర రూపంలోనే స్వామివారు మనకు దర్శనమిస్తున్నారు. ఆయన తల్లిదండ్రులకు చెప్తారు మకర నక్షత్రం కనిపిస్తుంది. ఎంత అద్భుతం అండి. ఆయన పందలరాజుకు చెప్తాడు, మీరు నాకు పట్టాభిషేకాన్ని చేసిన ఆభరణాలని మీరు శబరిమలకు పంపించండి. ప్రతి సంవత్సరం నేను అక్కడ శబరిమలలో నేను వెలుస్తాను, నేను అక్కడ ఉంటాను, కొలువై తీరి ఉంటాను. అక్కడ మీకు ఒక మకర నక్షత్రం స్వామియే శరణమయ్యప్ప. మరోసారి జ్యోతి దర్శనం అవుతున్నది. అక్కడ మకర నక్షత్రం మిళుక్కు అని కనిపిస్తున్నది. ఆ నక్షత్ర రూపంలోనే స్వామివారు మనకు కనిపిస్తూ ఉంటారు. ఎంత శోభాయమానంగా దేదీప్యంగా వెలుగుతున్నారు. ఎంత అదృష్టం అండి. పొన్నాంబల మేడు మీద ఆ కాంతిమల జ్యోతి, ఆ జ్ఞాన జ్యోతి, ఆ మధురమైన జ్యోతిని చూస్తుంటే ఈ చీకటి తమసోమా జ్యోతిర్గమయ అంటే చీకటిలో నుంచి వెలుగులో నుంచి స్వామియే శరణమయ్యప్ప. చూడండి మళ్ళీ మరోసారి మనకి అక్కడ ఆ జ్యోతి దృశ్యం కనిపిస్తున్నది. ఎంత అద్భుతం అండి. ఆత్మజ్యోతి అండి, అది జ్ఞానజ్యోతి అండి. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయంలో ఇంత మార్లు ఇంత దేదీప్యమానంగా ఆ జ్యోతిని చూడగలిగామంటే ఎంత అదృష్టవంతం. మకర నక్షత్రం కూడా కనిపిస్తున్నది అక్కడ మనకి. స్వామివారు చాలా ఆనందం పొందుతున్నారు. అక్కడ ఒక పక్క ఆభరణాలు సన్నిధానంలో ఆభరణాలు కూడా స్వామివారికి అలంకారం జరుగుతుంది. ఆ అలంకారం జరుగుతున్న టైంలో కూడా ఇక్కడ అయ్యప్ప స్వాముల 41 రోజుల కఠిన దీక్ష ఈ రోజు ఫలితాన్ని అందిస్తోంది. ఈ పవిత్ర జ్యోతిని దర్శించుకోవాలనే ఆసక్తితో భారీగా మాలధారులు శబరిమలకు చేరారు. భక్తులు ఉదయం నుండే శబరిమలకు చేరుకొని జ్యోతి దర్శనం కోసం ఎదురుచూస్తారు. మకర జ్యోతి దర్శనం కోసం ప్రతి సంవత్సరం దేశం నలుమూలల నుంచి తరలివస్తున్నారు. స్వామి మణికంఠుడై ఈ జ్యోతి రూపంలో దర్శనమిస్తారని భక్తుల నమ్మకం.